రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అనగదొక్కాలనేటువంటి ఆలోచనలోనే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలుపెట్టి వారి తనయుడు లోకేష్ కానీ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనేమో గాలి కొదిలేసి వారి సమయాన్నంతా కూడా దీని మీదే వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి. వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి చెమటోడ్చి లేకపోతే అణువణువు కూడా వాళ్ళ యొక్క కష్టంతో పైకొచ్చినటువంటి వ్యక్తులు. ఇవాళ అనేక వ్యాపారాల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వారి యొక్క జీవనాధారంగా మరి వీరు వారి కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉంటే ఇవాళ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలి, వారికి ఒక అపఖ్యాతిని తీసుకుని రావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఒక వెన్నుముక్కగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో రకంగా హెరాస్ చేయాలి, ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక పార్లమెంట్ సభ్యుడికి మరి రాష్ట్రంలో జరిగేటటువంటి పాలసీ మ్యాటర్స్ తో ఏ రకమైనటువంటి సంబంధాలు లేనప్పటికీ కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిపోయిందని ఒక స్కామ్ జరిగిందని లేనటువంటి ఒక అభూత కల్పనని సృష్టించి కట్టుకథలు అల్లి మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మిథున్ రెడ్డి గారి మీద కూడా లేనటువంటి ఆరోపణల్ని మరి అభియోగాల్ని వారి మీద సృష్టించి ఈవేళ కేసులు పెట్టి లోపల పెట్టి జైల్లో పెట్టి మరి ఏ రకంగా ట్రీట్ చేస్తా ఉన్నారనేటువంటిది నిజంగా చూస్తే ఎవరికైనా కూడా కంట్లో నీరు వచ్చేటటువంటి పరిస్థితే. ఈవేళ గోల్డెన్ స్పూన్ తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది, ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తా ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో గాని లేకపోతే ఈ దేశంలో గాని చట్టాలు ఏమైపోతా ఉన్నాయి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా, మనం అడవిలో బ్రతుకుతా ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు మాదిరిగా 2 ఎకరాలు భూమి నుంచి ఇవాళ లక్షల కోట్ల రూపాయల అవినీతితో లేకపోతే అక్రమ సంపాదనతో సంపాదించుకున్నటువంటి డబ్బులు కాదు ఇవాళ వారి దగ్గర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దగ్గర ఉన్నది. వాళ్ళకి కష్టపడి వారి యొక్క మైండ్ లో లేకపోతే వారి యొక్క కష్టాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించో లేకపోతే 10 మందికి ఆ సంపాదించినటువంటి డబ్బుల నుంచి పేదవాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడాలి, 10 మందికి ఏ రకంగా మేలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటటువంటి కుటుంబమే తప్పితే ఏ రకంగానూ కూడా పేదవాళ్ళ డబ్బులో లేకపోతే ప్రభుత్వం తాలూకా డబ్బుల్లో జేబుల్లో వేసుకునేటటువంటి పరిస్థితి కానీ అవసరం కానీ వాళ్ళకి లేదు. మీరు 1,00,000 కోట్లని మొదలుపెట్టినటువంటి అభియోగాన్ని ఈవేళ 1000 కోట్లకి 300 కోట్లకి 400 కోట్లకి తీసుకొచ్చారు. అంటే కేవలం లేనటువంటి కథని ఈవేళ ఏ రకంగా మసాలాలు జోడించి కథల్ని ప్రభుత్వాన్ని ఈవేళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి దాని మీదే మీ సమయాన్ని వెచ్చిస్తా ఉన్నారు. ఇది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. చాలా క్లియర్ గా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రకం పాపాలకి ఒడిగట్టినటువంటి వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో కుక్కచావు చేస్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఆయన ప్రస్థానం మొత్తం కూడా క్రిమినల్ మైండ్ తోని ఎంతసేపు ఉన్నా కూడా ఏదో రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా అధికారాన్ని చేజెక్కించుకోవాలి, అవతల వారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన తప్పితే 10 మందికి ఏ రకంగా మంచి చేయాలి, ఈయన జీవితం మొత్తం కూడా మనం చూస్తే పేదవాళ్ళకి చేసేటువంటి మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈవేళ సారా దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే ఎన్టీ రామారావు గారు ఆవేళ మద్యపాన నిషేధాన్ని అమలు పరిస్తే మరి ఆయన మామకి తూట్లు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు సారా అమ్మడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా ఆయన మొత్తం గడిచినటువంటి 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మరి ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించాడనంటే కేవలం సారా దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు మరి ఏదైతే మద్యం దుకాణాలు గాని లేకపోతే బెల్ట్ షాపులు గాని లేకపోతే డిస్టిలరీలకు సంబంధించినటువంటి ఓనర్లతో
కుమ్మక్కై అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వడం, అక్కడి నుంచి మొత్తం పూర్తిగా అక్రమ సంపాదన అనేటువంటిది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది తప్పితే వేళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేకపోతే పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం దగ్గర లేదు. దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు. మీరు చేసేటటువంటి పాపాలకి ఖచ్చితంగా తగినటువంటి మూల్యం, తగినటువంటి శిక్ష దేవుడు మీకు వేస్తాడనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మిథున్ రెడ్డి గారి అరెస్టు, అక్రమ అరెస్టు ఇప్పటికే చాలా రోజులైంది. ఇప్పుడే రాజా గారు కూడా ప్రస్తావించి చెప్పడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటే సూపర్ 6 అమల్లో శ్రద్ధ లేదు, రైతుల పట్ల శ్రద్ధ లేదు, మహిళల పట్ల శ్రద్ధ లేదు. మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు, కిడ్నాప్లు, మానభంగాలు, ఈ పరిస్థితి ఓ పక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే మరొక పక్క అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ఎఫ్ఐఆర్లు బుక్ చేయటం, సోషల్ మీడియాలో కూడా మరి ఎంతో మందిని ఇబ్బంది పెట్టి జైలు పాలు చేసి ఒక్కొక్కళ్ళ మీద 5 జిల్లాలు 6 జిల్లాల్లో కూడా కేసులు పెట్టి చాలా ఇబ్బందులకి గురి చేసే పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే. ప్రజల పట్ల, ప్రజల పథకాల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల కన్నా కక్ష సాధింపు రాజకీయాలు, లేని కేసుల్లో ఇరికించడం, ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వాడు రాసుకున్న ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు మాటలైతే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేసుకుంటే ఏమీ ఇబ్బంది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి టీం రాసిన రాజ్యాంగం ప్రకారమే వెళ్లేది, ఐపీఎస్ ప్రకారమే వెళ్లేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రకారమే వెళ్తుంది, ఈ చట్టం నడుస్తుంది. అంటే ఎవరి మీద అంటే అక్రమ కేసులు పెట్టండి అని ఒక వ్యవస్థ అంతా కూడా ఒక రకంగా పోలీసుల్ని పాములుగా వాడుకుంటున్నారు, ఉద్యోగుల్ని పాములుగా వాడుకుంటున్నారు, వాళ్ళ చేతిలో పప్పెట్లుగా వాడుకుంటున్నారు, అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది, ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల పట్ల శ్రద్ధ గల వ్యక్తి, నియోజకవర్గంలో 3 సార్లు ప్రజల అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి, గెలుపొందిన వ్యక్తి, పార్లమెంట్ మరి ఆ లోక్సభ లీడర్ గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానం తొందరగా ఆయనకి బెయిల్ మంజూరు చేయాలని, అదేవిధంగా తప్పనిసరిగా ఆయన ముందే చెప్పడం జరిగింది, ఈ కేసుల్లో మీరు నిజాలు నిరూపించండి, ఇవన్నీ అక్రమ కేసులు, తప్పకుండా ఈ కేసుల నుంచి బయటపడాలని మేమందరం కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఇలాంటి అక్రమ అరెస్టులను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15 నెలలు పూర్తయినప్పటికీ కూడా 15 నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలని తుంగలో తొక్కి సూపర్ 6ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కానీ మీడియా మిత్రులుగా అందరూ కూడా చూస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నా కుమారుని కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు 28 రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన, 37 రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన. ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేని వైనమని ఇవాళ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిగత కక్షతో ఈవేళ నా కుమారుని అరెస్ట్ చేశారు. ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులే. కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఈ రోజు ఏదైతే మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారో మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ
తప్పనిసరిగా ఈ కేసుల్లో గతంలో ఏ విధంగా ఉన్నప్పుడు కూడా తొందరలోనే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఈ కేసు తొందరలోనే కోర్టులో వీగిపోతుందని తెలియజేసుకుంటూ ఏదైతే మిథున్ రెడ్డి గారిని అక్కరంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ తొందరలోనే మిథున్ రెడ్డి గారు మరి కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటకు వస్తారని పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దమనకాండ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిసారి ఎవరో ఒకరిని వెన్నుపోటు పొడిస్తేనే గాని పప్పం గడుపుకోలేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయలేక, రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేక, కొత్త పెట్టుబడులు తీసుకురాలేక కేవలం మరి రివెంజ్ పాలిటిక్స్ కి తెరతీసి ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి మిథున్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అధపాతాలని తొక్కడానికి ఈ యొక్క తప్పుడు విధానాన్ని ఎంచుకున్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా జరిగినటువంటి ఈ యొక్క లేనటువంటి యొక్క లిక్కర్ స్కామ్ ను మనం చూస్తూ ఉంటే ఇది మొత్తం కూడా వెనకాల స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకుండి దీన్ని నడిపిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నా. నేను తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చక్కగా చదువుకుని వ్యవస్థలో ఉండి ఈ సమాజానికి న్యాయం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు మీరు చదువుకున్న చదువు ఏమైపోయిందని అడుగుతున్నాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక మోసగాడి చేతిలో మీరు పావులుగా తయారైపోయి మీ ప్రమోషన్ల కోసమో లేదా మీరు వేరే రకమైనటువంటి లబ్ధి కోసమో ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి కుటుంబాన్ని, ఏ తప్పు చేయనటువంటి ఒక సంవత్సరంలో ఎక్కువ కాలం మాలల్లో గడిపేటువంటి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం మరి మాకు కూడా అర్థమైంది. ఇవాళ చెప్తున్నాం, ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు. ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల నుండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని కూడా చేస్తున్నాడు. మన ఫామ్ హౌస్ లో దొరికిన డబ్బు మరి అది కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వెళ్లి హైదరాబాద్ లో పోగేసుకుంటున్న డబ్బని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు మనవి చేస్తూ ఉన్నాం. మీరే కాదు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉంటే 5 సంవత్సరాలు ఉంటాడు, 10 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు, మీరు తప్పనిసరిగా రేపు రిటైర్ అయినా కూడా మీరు చేసిన తప్పులకి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ దగ్గర వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య తీసుకురండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంతేగాని ఎటువంటి పసాలైనటువంటిది రోజుకొక మొన్న 11 కోట్ల రూపాయలు చూపించారు, కోర్టు మీకు మొట్టిగేలేసింది. సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఎవరైతే మరి అడ్వకేట్ జనరల్ ఉన్నాడో సిగ్గుపడాల. ప్రొసీజర్ ప్రకారం కాకుండా మీరు ప్రొసీజర్ డీవియేట్ అయి చేస్తున్నటువంటి ఏజీ గాని లేదా ఉన్నటువంటి డీజీపీ గాని సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరు రాజకీయంగా ఉన్నా మీకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఆ ప్రొసీజర్స్ ని డీవియేట్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని తప్పుతున్నటువంటి మీరు కూడా రేపు శిక్షార్హులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆకాశం మీద ఉమ్ము వేస్తే ఏం జరుగుతుందో అలాగే పెద్దిరెడ్డి కుటుంబం మీద ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని మనం చేస్తూ సెలవు